ఈ బీట్లు చేయడానికి రీజన్ ఏంటి అసలు? సో ద బేసిక్ థింగ్ వచ్చేసి ఎట్లా అంటే స్టార్టింగ్ నాకు మిమిక్రీ అంటే చాలా ఇష్టం. చేస్తావా మిమిక్రీ? అంటే చేయలేదు. ఓకే. అది అర్జున్ రెడ్డి మూవీ వచ్చిండే అప్పట్లో. సో విజయ్ దేవరకొండ ఫ్యాన్ అనమాట మనం. ఓకే. అంటే మనం పర్ఫార్మెన్స్ మస్తు నచ్చుతుంది. అంటే హీస్ ఎపిక్ అని చెప్పుకోవచ్చు అనమాట. హీ డూ సచ్ ఎ గ్రేట్ పర్ఫార్మెన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. సో నచ్చి నాకు ఆయన లెక్క అలవాటు అయిపోయింది అనమాట. ఆయన వాయిస్ని వినడము, అర్జున్ రెడ్డి 100 సార్లు చూడడము, ప్రతి ఒక్క సీన్ టు సీన్ అసలు ఎందుకు తీసిండి ఈ సీన్, ఇది దేనికి, మన లైఫ్కి దేనికి సింగ్ చేస్తుండు అంటే అందరు దాన్ని ఫ్యామిలీ ఆడియన్స్ ఏమో గలీజ్ మూవీ అనేసి ఒక స్టాంప్ వేసేసారు. 100% ఫ్యామిలీస్ ఎవరు కూర్చొని చూడలేనటువంటి మూవీ ఏంటంటే కొన్ని అంటే యూత్ చూసేటువంటి ఎక్కువ యూత్ ఎక్కువ దానికి అట్రాక్ట్ అయిపోయారు. అంటే కాలేజ్లో ఏం జరుగుతుంది, కాలేజ్ తర్వాత ఏమవుతుంది, సో లవ్ చేసిన తర్వాత ఎలా ఉంటాయి సిచ్యువేషన్స్ అనేది ఆ మూవీలో చూపెట్టారు. కానీ పేరెంట్స్ ఎవరు ఒప్పుకోరు ఆ మూవీని. సీరియస్ నేనేమంటా అంటే నా ఒపీనియన్, అది కరెక్టో రాంగో తెలియదు. ఫ్యామిలీ అనేది ఎట్లుండాలి అనేసి అంటే వీ నీడ్ టు షేర్ ఎవ్రీథింగ్. ప్రపంచంలో గలీజ్ అనేది ఏం లేదు, అది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీ ఏమైపోతుంది అంటే అరే ఇది చేయొద్దు ఇది చేయొచ్చు కాదు, అన్ని మనం ఒక టైంకి చేయాల్సింది ఏ టైంలో చేయాల్సింది అదే చేస్తాము. సో వాళ్ళు ఎట్లుండాలి అనేసి అంటే మనం ఫ్యామిలీతోనే షేర్ చేసుకోలేకపోతే ఇంకెవరికి షేర్ చేసుకుంటాము అన్న ఒక పాయింట్ మీద. ఫ్రెండ్స్ ఉన్నారు కదా, దోస్తులే మచ్చలేని దోస్తులే ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఫ్యామిలీతో నా కంఫర్ట్ జోన్ వచ్చింది అనుకో వీ కెన్ బి మోర్ ఫ్రీ అనమాట. సో అది కలిసి చూడాల్సిన మూవీ, అసలు ఆ మూవీ ఎందుకు చేసిండు, దాంట్లోకి మనం తీసుకోవాల్సిన గుడ్ ఏంది, అవాయిడ్ చేయాల్సిన బ్యాడ్ ఏంది. సో దాంట్లో ఇచ్చిన మెయిన్ మోటో ఏందనేసి అంటే ఈగో యాంగ్రీ, ఈ రెండు మన కెరియర్ని కిల్ చేసేస్తుంది అని ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది దాంట్లో. అది ఎవరికి అర్థం కాలేదు. దాంట్లో మనడు ఆ కోపంతో ఏమేమి లూజ్ అయిండు, ఒక లవ్ లైఫ్, ఒక ఫ్యామిలీ ఇంట్లోకే నిలగొట్టేసారు, ఆల్కహాల్ అడిక్షన్, డ్రగ్ అడిక్షన్, ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్కి అవన్నీ రియలైజేషన్. సో అట్లా చాలా గుడ్ థింగ్ ఉండే. సో అట్లా విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టం. చాలా చూసినావు సినిమాని, అంత టైం ఉందా నీకు అసలు? అప్పుడు పిచ్చి అట్లుండే యాక్టర్ అయిదాం అనేసి.